బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ వేదికగా గత 2 రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది. తమ పార్టీ ప్రజా ప్రతినిధులపై భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దీనికి నిరసనగా వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని గులాబీ దళం కోరుతోంది. ఇక ఈ గొడవకు ప్రధాన కేంద్రం హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. బీజేపీకి చెందిన కీలక నేతలపై ఆయన చేసిన విమర్శలతో ఆగ్రహించిన కమల దళం నేరుగా ఆయన కార్యాలయంపైకి వెళ్లడం, ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, పరస్పర దాడులు జరగడం పరిస్థితిని విషమింపజేశాయి. నేడు జరగనున్న బంద్ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధమవుతుండగా బీజేపీ కూడా దీన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. దీంతో నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. రాజకీయ పార్టీల మధ్య వ్యక్తిగత విభేదాలు లేదా రాజకీయ పోరాటాల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని హెచ్చరించింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఈ బంద్పై ఘాటుగా స్పందించింది. బీఆర్ఎస్, బీజేపీలు రెండు కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ఈ బంద్లో ప్రజలెవరూ పాల్గొనవద్దని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అనవసరంగా షాపులు మూసివేసి నష్టపోవద్దని వ్యాపారులకు సూచించారు. ఇక బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం నలుమూలలా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అదనపు బలగాలను మోహరించారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ను హెచ్చరించారు. ఇక ముఖ్యంగా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉన్న ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. బంద్కు అనుమతి లేదని, బలవంతంగా ఎవరైనా దుకాణాలు మూయించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ సెగలు పెరగడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి ఎవరిని అనుమతించడం లేదు. ఇటు రాజకీయ నాయకుల సవాళ్లు, అటు పోలీసుల లాఠీలు వెరసి కరీంనగర్ ప్రస్తుతం ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. ఈ బంద్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది, శాంతి భద్రతలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. నా ఇల్లు దునుకుపోతున్నా, నేను యాంటీ సోషల్ మీడియా నా మారన ఆయుధాలు నా మీద ఎందుకు మీరు ఎందుకు మరి గేట్ దాడుతున్నా నేను మా ఇల్లు ఇది అంటే హౌస్ అరెస్ట్ అంటే మా ఇల్లు కూడా దాటివా? ఇదేం పద్ధతి అంటే ఇది మా ఇల్లు కదా? ఇదేం పద్ధతి? ఇది మా ఇల్లు ఎప్పుడైనా బంద్లో పాల్గొంటాం.
నేను మీడియా కూడా మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంత అరాచమా? నేను దొంగనా? 4 సార్లు గెలిచిన ఒక మాజీ మంత్రిని. నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉండడంగా నన్ను నిర్బంధం చేసి కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలను నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రజల ఆస్తు నగలెత్తుకపోతున్నారు. మీరు దాని మీద కాన్సెంట్రేట్. 1000 మంది పోలీసులు 9 చుట్టేందుకు నేను కనబడటానికి పొద్దులైతే కనబడి దొంగలు పట్టుకోండి, ఇటువంటి యాంటీ సోషల్ పట్టుకోండి. అట్లా ప్రజలకు శాంతియుతంలో బతికే పరిస్థితి తీసుకురాలి. మేము నేను ఒక్కటే చెప్తున్నా, బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలగొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. నేను ఒక్కడే చెప్తున్నాను, మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి పునరావృతం చేసుకోవాలి. మంత్రి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజలకు మనం పోలీసుకు చెప్పండి, వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ చెప్పాలని కోరుతున్నాను. దాటిపోయిందంటే ఎవరి వైపులమ్మా? మా వైపులమ్మా. పోలీసు నిఘా ఉండాలి కదా. గంగుల కమలాకర్ నిర్బంధం చేసుడు మేము కనబడతాం. మేము యాంటీ సోషల్ కాదు కదా, మేము పీఎంని దోసుకుంటాం కాదు కదా. మా మీద చేసే కాన్స్టిట్యూషన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ పెట్టుకోండి. ఇప్పటికే రాత్రి ప్రజలు భయాందోళన ఉన్నారు, వాళ్ళ మీద దాడులు జరగకూడుకోండి. ఒకటి నగరంలో ఒక ఆందోళన రేకెత్తిస్తున్నారు అనేది అది జరగకూడదు. 10 సంవత్సరాలు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాము, ఎప్పుడు జరగలేదు. ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఇక్కడ జరగలేదు. మీరు ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే జరుగుతుంది. ఇది జరగకూడదు. చాలా కంట్రోల్లో పెట్టుకున్నాం. మేము కంట్రోల్ ఉండాలి, ప్రజలకు భద్రత కల్పించాలి. 10 సంవత్సరాలుగా మేము ఉన్నాము, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాము, ఎప్పుడు ఇలాంటి సంగతి జరగలేదు. మా మీద చాలా విమర్శలు చేసిండ్రు, కానీ మేము ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మేము చూస్తూ ఊరుకున్నాం. కానీ మేము ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళని కొట్టలేదు, ధ్వంసం చేయలేదు, వాళ్ళు ధ్వంసం చేయలేదు, ఏం చేయలేదు. కాబట్టి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ప్రజల ఆస్తుల రక్షణ కల్పించాలని మీరు ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ విఫలమైందని మేము. దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఏమున్నది, కంట్రోల్ చేయాలి, పోలీస్ కంట్రోల్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, రాజకీయ మళ్ళీ అదే బీహార్ కలెక్షన్ మళ్ళీ ఫ్యాక్షన్స్ కల్చర్ తీసుకొస్తారు. అది తీసుకురావద్దని మేము కోరుతున్నాం.